నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజైతే మనం గోంగూర ఎండ్రాయిల్ కర్రీ అయితే చేద్దాము. ముందుగా గోంగూరని అయితే శుభ్రం చేసుకుని కడిగి ఒక పాన్లో కొంచెం వాటర్ వేసి గోంగూర అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పసుపు, కారం, కొంచెం ఉప్పు కూడా వేసి ముందుగా గోంగూరని అయితే బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర బాగా దగ్గరికి అయ్యి పేస్ట్లా అయ్యేంత వరకు కూడా మనం గోంగూరని అయితే కలుపుతూ ఉండాలి. ఈలోగా మనం ఎండు రొయ్యల్ని తల తోకలు తీసేసి శుభ్రంగా కడుక్కుని అది కూడా పక్కన ఉంచుకోండి. ఈలోగా గోంగూర బాగా ఉడుకుతున్నది కదా, పక్కన ఒక పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం పోపు అయితే పెట్టుకోవాలన్నమాట. ముందు ఎండు రొయ్యలను అయితే మనం ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఎండు రొయ్యలు బాగా వేగితేనే కర్రీకి టేస్ట్ ఉంటుంది. అలాగే నూనెలో బాగా వేగాలండి ఎండు రొయ్యలు అనేది. ఆ తర్వాత మనం ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మనం పోపు అయితే వేసుకుంటాము. అలాగే మనం పోపు సామాన్లన్నీ కూడా వేసుకుని బాగా వేపుకుని గోంగూర ఇందులో కలిపేసుకోవడమే అండి. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే భోజనం రైస్లో కలిపేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదండి. ఎప్పుడెప్పుడు అన్నం అయిపోతుందా, ఎప్పుడైతే కూర కలుపుకొని తినేద్దామా అన్న ఆలోచనలో ఆశతో అయితే మేము అన్నం వండేసిన వెంటనే అయితే మేము మొత్తం అన్నం అంతా కర్రీతోనే తినేసామండి. ఆ రోజైతే నేను మొత్తం భోజనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో అసలు వీడియో అయితే తీయలేదు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంత చాలా చాలా బాగుందండి కర్రీ అనేది. ఇది మా అమ్మమ్మ చేసేది ఈ స్టైల్లో. మీకు కూడా ఈ కర్రీ తెలిస్తే ఎలా ఉంటుంది, మీకు ఇష్టమా కాదా అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మేమైతే రాజమండ్రి వాళ్ళకి ఈ ఫుడ్ అయితే కూడా రెడీ చేసి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. మీకు ఎవరికైనా రాజమండ్రిలో వాళ్ళకి కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ కాదండి, ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేస్తేనే వాళ్ళకి. అలాగే ముందు రోజు అయితే చెప్పాల్సి ఉంటుందండి, అంటే మేము ప్రిపేర్ చేసి అయితే ఉంచమన్నమాట. మీ ఆర్డర్ బట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే రెడీ చేసి పెడతాము. మీరు ఒకరోజు ముందుగా చెప్తే కనుక మీకు రెడీ చేసి డెలివరీ అయితే చేస్తామండి. థ్యాంక్ యూ.